నమస్తే. నేను డాక్టర్ చేతన్ రాజ్. ఇవాళ మీకు అసలు నరాల బలహీనత వచ్చడానికి కారణాలు ఏం ఉంటాయి? దాని గురించే మనం ఫోకస్ చేసి మాట్లాడదాం. వస్తే నరాలు ఎట్లా ఈజీగా మనం దాన్ని తగ్గించుకోవచ్చు అది కూడా మాట్లాడదాం. మీకు చేతులు లాగుతున్నాయి అనుకోండి, కాళ్ళు లాగుతున్నాయి అనుకోండి. మీరు ఎన్నోసార్లు నరాల బలహీనత అనుకుంటారు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఇది మీ బాడీ కింది భాగం అనుకోండి. ఇది బాడీ కింది భాగం. ఇప్పుడు ఈ కింది భాగంలో ఏమవుతుంది, ఒక్కొక్కసారి మీకు ఇక్కడ లైన్లు కనిపిస్తాయి. బ్లూ 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 లైన్లో కనిపిస్తాయి. జర దొడ్డు దొడ్డు అయిపోతాయి. పెన్సిల్ లాగా పెన్ లాగా దొడ్డు అయి ఇట్లా లైన్లు కనిపిస్తాయి. అయితే మీరు ఏమనుకుంటారు, దీనివల్ల ఏమవుతుంది, ఈ కాళ్ళు ఈడికెళ్ళి ఈడ వరకు లాగుతాయి. ఇవి అన్నీ లాగుతూనే ఉంటాయి. మళ్ళీ లాగుడు కూడా ఎట్లుంటుంది అంటే టాప్ టు డౌన్ ఉంటుంది, పైకి వెళ్ళి కిందికి గుంజుతుంది అన్నట్టు ఉంటుంది. ఇది అసలు నరాల సమస్య కాదు, ఇది వెరికోస్ వెయిన్స్ సమస్య. కానీ చాలామంది దీన్ని కూడా నరాల నొప్పి అని అనుకుంటారు. ఇప్పుడు తేడా ఏముంది, నరాల్లో నర్వ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, వెరికోస్ వెయిన్స్లో వెయిన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. మనం ఏమనుకుంటాం, ఇది నరమే ఇది నరమే, కానీ కాదు. నరాలు వేరే, ఇవి రక్తనాళాలు. దీంట్లోకెళ్ళి రక్తం పోతుంది, ఏడికి పోతుంది, గుండెకి పోతుంది. దీంట్లో కరెంట్ పోతుంది. అయితే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది, దీనివల్ల కూడా కాళ్ళు జిల్ 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 లాగుతాయి, గుంజుతాయి, అన్నీ అవుతాయి. అయితే మీరు ఏం చేయాలంటే, పండుకుంటారు కదా, పండుకున్నప్పుడు ఇప్పుడు ఇది బెడ్, దీని మీద పండుకున్నప్పుడు కింద ఒక మెత్త పెట్టుకోండి, దీని మీద మీరు కాళ్ళు పెట్టుకోండి. ఎందుకంటే జర కాళ్ళు పొజిషన్ ఇట్లా రావాలి. ఎందుకంటే రక్తం కింద ఆగిపోతుంది, ఇక్కడ కింద ఆగిపోవడం వల్ల అది వెరికోస్ వెయిన్స్ ఇంకా పెరుగుతుంది. ఎలాస్టిక్ లాగా ఉంటాయి మన రక్తనాళాలు, ఇట్లా ఇట్లా లూజ్ టైట్ అవుతుంటే అది పైకి లాగుతుంది. కానీ అది లూజ్ అయిపోయినాయి కాబట్టి జర కాళ్ళు జర పైకి పెట్టేసి పడుకోవాలి, అదొకటి. మళ్ళా సెకండ్ ఏం చేయాలంటే, మన బాడీలో ఎలాస్టిన్ చాలా లాస్ అయింది కదా, అది పెరగడానికి, రక్తనాళాలు మళ్ళీ గట్టిగా అవ్వడానికి, అంటే మీ భాషలో నరాలు మళ్ళీ గట్టిగా అవ్వడానికి హోమియోపతిలో చాలా మంచి మంచి ట్రీట్మెంట్ ఉంటుంది, ఏం సైడ్ ఎఫెక్ట్ లేకుండా. మన దగ్గర కువైత్ తెలుసా మీకు, ఇది ఇండియా అనుకోండి. ఇక్కడ కువైత్ అని దేశం ఉంటుంది, గల్ఫ్ కంట్రీ. ఆడికి వెళ్ళి ఒక నర్స్ మేడం వచ్చింది మన దగ్గర ట్రీట్మెంట్కి. ఇది ఆపరేషన్ చేయాలి, మీది వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం అయింది, ఆపరేషన్ చేయాలి అంటే మన కామన్ భాషలో మీ కాళ్ళ నరాల్లో ప్రాబ్లం అయింది, దాన్ని ఆపరేషన్ చేయాలి. అంత దూరం నుంచి వచ్చింది మన దగ్గరికి, మన రెఫరెన్స్ ఎవరో ఇస్తే 3 నెలలు కాళ్ళు లాగడం తగ్గిపోయింది. మళ్ళీ కొందరికి ఏమవుతుంది తెలుసా, ఈ కాళ్ళు ఉంటుంది అనుకోండి, ఇక్కడ పగిలిపోయి సడన్గా రక్తం వస్తుంది. ఎందుకంటే రక్తనాళ పగిలిపోయింది కదా మొత్తం, సడన్గా రక్తం బయటికి వచ్చేస్తుంది. అది కూడా తగ్గుతుంది హోమియోపతితో, దానికి కూడా ఆపరేషన్ అవసరం లేదు. ఈ పేషెంట్ కువైట్ నుంచి వస్తే ఆ పేషెంట్కి హోమియోపతి మందులతో తగ్గించినాం. మళ్ళీ ఒక హోమ్ రెమెడీ కూడా మీ అందరికీ చెప్తాను. నరాల బలహీనతకి, ఈ రక్తనాళాల పరేషానికి రెండిటికి పనికొస్తుంది. చిన్న గిలాస్లో 2 చిటికెళ్ళు మీరు దాల్చిని చెక్క పౌడర్ వేయండి, 2 ఇలాచీలు దంచేసి వేయండి, దీంట్లో మీరు గోరువెచ్చ నీళ్లు యాడ్ చేయండి. ఇది మిక్స్ చేసి డైలీ పొద్దుగాల పొద్దుకి 2 పూటలు తాగండి. ఇట్లా తాగుడుతోటి ఏమవుతుందంటే మనకు యాంటీ ఆక్సిడెంట్లు పోతాయి, ఎలాస్టిసిటీ పెంచడానికి హెల్ప్ చేస్తాయి, నరాల్లో ఏదైతే కరెంట్ పాస్ అవుతుంది అది చక్కగా అయితే లేదంటే హెల్ప్ చేస్తాయి. దాంతోపాటు హోమియోపతి కూడా వాడండి. ఈ రక్తనాళాలు వల్ల, నరాల వల్ల అప్పుడప్పుడు కాళ్ళు లాగుతున్నాయి అంటే అకోనైట్ 1M అని ఒక హోమియోపతి మందు ఉంటుంది.
ఈ అక్వనైట్ 1M మీరు రోజుకొకసారి వేసుకో, మంచిగా అయిపోతుంది. చిన్న ప్రాబ్లం ఉంటే, పెద్ద ప్రాబ్లం ఉంటే మీరు మనకు వచ్చి కలిసుడు బెటర్. మనకు కలవాలి అంటే మొత్తం తెలంగాణ ఆంధ్రాలోకి వెళ్ళి వస్తారు మన దగ్గరికి. మీరు బై ఛాన్స్ మన దగ్గర వస్తున్నారంటే మనకు 3 బ్రాంచులు ఉన్నాయి. హిమాయత్ నగర్లో ఉంది, బేగంపేటలో ఉంది, దిల్సుఖ్ నగర్లో ఉంది. మీరు విజయవాడ నుంచి, వైజాగ్ నుంచి, ఖమ్మం నుంచి, వరంగల్ నుంచి వస్తున్నారంటే దిల్సుఖ్ నగర్లో కలవచ్చు, అది దగ్గర అవుతుంది. బయటికి వెళ్ళి వచ్చి డైరెక్ట్ కలిసి వెళ్ళిపోవచ్చు. మీరు బై ఛాన్స్ నిజామాబాద్కి వెళ్ళి, సిద్దిపేటకి వెళ్ళి, మహారాష్ట్రకి వెళ్ళి ఆ రోడ్ల నుంచి వస్తున్నారంటే మీకు బేగంపేట్ బెస్ట్ అవుతుంది. జైరాబాద్, సిద్దిపేట్ ఇవాళందరికీ. మళ్ళా మీరు బై ఛాన్స్ ట్రైన్లకు వెళ్ళి వేరే వేరే కాడికి వెళ్ళి వస్తున్నారు, మీరు వేరే ప్రదేశాల నుంచి వస్తున్నారంటే మీకు బెస్ట్ కాచిగూడ స్టేషన్కి దగ్గర మన హిమాయత్ నగర్ బ్రాంచ్ ఉంటుంది. అక్కడ మీరు వచ్చి కలిసేసేయండి. నమస్తే.